ప్రభువైన యేసు నామాన మీ అందరికీ శుభములు. గత 2 వారాలుగా మనము అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక గురించి అధ్యయనం చేస్తున్నాము. ఆసక్తితో చూస్తున్నా, నేర్చుకుంటున్నా, నోట్స్ తీసుకుంటున్నా మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు మనము 2వ అధ్యాయంలో అడుగెడుతున్నాము. మీలో కొంతమంది అడుగుతున్నారు, దీనికి సంబంధించిన బుక్స్ ఏమన్నా తెలుగులో ఉన్నాయా అని చెప్పి. ఉంటాయి కానీ అవి ఎక్కడున్నాయో ఏంటో నాకు తెలియదు. సొంతంగా ఏం పుట్టించలేదు నేను. బుక్స్ చదివాను. 1 కాదు, 2 కాదు, ఎన్నో సంవత్సరాలుగా చదివిన పుస్తకాలు, చాలా పుస్తకాలు చదివాను. జ్ఞాపకం ఉన్నంత మట్టుకి, నోట్స్ తీసుకున్నంత మట్టుకి ఇప్పుడు ఈ రీతిగా మీకు అల్లి పెడుతున్నాను. కాబట్టి వీలైనంత మట్టుకి మీరు మీ యూట్యూబ్లో ఈ ఆప్షన్ కూడా ఉన్నట్టుంది. ఏది కొడితే మీకు ఆ స్క్రిప్ట్ వచ్చే ఆప్షన్ ఉంది. అది మీరు తీసుకోవచ్చు. మీ యొక్క నోట్బుక్ మీద దాన్ని కట్ అండ్ పేస్ట్ కూడా చేయొచ్చు. కానీ మీ ఆసక్తిని బట్టి నేను మీకు వందనస్తుని. అలాగే మీలో చాలామంది కామెంట్స్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యేకమైన వందనాలు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, ఈ యొక్క వీడియోలను షేర్ చేస్తున్న వాళ్ళకి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు 2వ అధ్యాయం అనగానే మీకు 2 పదాలు జ్ఞాపకం రావాలి. ఒకటి ఏంటంటే తీర్పు తీర్చడం, రెండోది ఏంటంటే అతిశయించడం. ఈ బండికి 2 చక్రాలు. రోమా సంస్కారానికి, రోమా సంస్కృతికి 2 చక్రాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా రోమా నగరంలో, రోమా సామ్రాజ్యం యొక్క సంస్కారం ఎక్కడ ఎక్కువ కనబడుతుంది అంటే రోమా నగరంలో కనబడుతుంది. అది ప్రధాన నగరం, రాజధాని నగరం. కల్చర్ అక్కడే కనబడుతుంది, నగర కల్చర్. ఒక చక్రం ఏంటంటే తీర్పు తీర్చడం, ప్రతి ఒక్కరిని ఇష్టానుసారిగా మాట్లాడడం, అలాగ నువ్వు ఇలాగ అని పేర్లు పెట్టడం అంటారు మా సామర్లకోట భాషలో. ప్రతి ఒక్కరికి పేర్లు పెట్టడమే, ప్రతి ఒక్కరిలో తప్పు చూడటమే తీర్పు తీర్చడం. ఈ బండికి 2వ చక్రం ఏంటి అంటే అతిశయించడం. మా ఊర్లో ఏమంటారంటే బడాయిలకు పోవడం, గొప్పలకు పోవడం, అతిశయించడం. ఆ రకాలు మొదటి శతాబ్దంలో రోమా నగరంలో ఉన్నారు. నగరంలోనే కాదు, రోమాలో ఉన్న సంఘములో కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరిని చూసి తప్పులు పట్టేవాళ్ళు ఉన్నారు. దానితో పాటు వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పేవాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు మీకు ఎప్పుడన్నా ఎక్కడన్నా కనబడ్డారా? మీకు కనబడకపోతే మంచిదే, కానీ నాకు రోజు కనబడేవారు. మా చిన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక ఆయన ఉండేవాడు. ఏదో ఇంట్లో వ్యాపారం చేసుకునేవాడు, చేయించేవాడు. ఆ పని చేయించుకొని తను పట్టుకెళ్ళి డోర్ డెలివరీ చేసేవాడు. డబ్బులు కలెక్షన్ తీసుకొచ్చి పనిచేసే పిల్లలకి సాయంకాలం ఎంతో కొంత తులము ఫలము ఇచ్చి, కూలిచ్చి పంపించేవాడు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఖాళీ కూర్చుని ఏం చేసేవాడంటే, నేను అలా ఉన్నప్పుడు నేను అది, అలాగా దాన్ని ఏమంటామంటే మనం ఇంగ్లీష్లో వార్ స్టోరీస్ అంటాం. గొప్పలు అన్నమాట. నా పెద్ద కూతురు పుట్టినప్పుడు అలాగా, కొడుకు పుట్టినప్పుడు అలాగా, నాకు పెళ్ళి అవ్వకముందు అలాగా, మా యొక్క నాన్నమ్మ అలాగా, ఇవన్నీ గొప్పలు చెబుతూ ఉండేవాడు. అది ఫుల్ టైం పనుతుంది. వ్యాపారం కాక ఇంకేమన్నా చేసాడంటే అదే చేసేవాడు ఆయన కూర్చుని. ఇంకోటి చేసేవాడు ఏంటంటే ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేర్లు ఎట్టేవాడు. రాజకీయవేత్త అలాగా, తన బతుకు అలా ఉంటుంది. వీధి చివరన ఉన్న ఆయన అలాగా, తన బతుకు అలాగా ఉంటుంది. ఆవిడ ఉంది కదా, ఆవిడ సంగతి మీకు తెలుసా?
ఇంక ఇదే పని చెప్పేవాడు. ఇది తన యొక్క కల్చర్‌లో భాగం అనుకుంటాను. ఇంకా 2, 3 కల్చర్స్ ఉండేవారు. పక్కనేంటంటే ఎవరి పని వాళ్ళు పట్టించుకునేవారు కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. కానీ ఎవరైనా మాట్లాడితే మట్టుకు గబాల్ని నోరిప్పారంటే గొప్పలు చెప్పుకునేవారు. అవతలోళ్ళని తక్కువగా చూసేవారు. నేను అనుకుంటాను అది మన తెలుగు రాష్ట్రాల సంస్కృతిలో ఉంది అనుకుంటున్నాను. ఒకళ్ళని తక్కువగా చూడడం, ఒకళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం చాలామందిలో, అందరిలో కాదు. అదే సమయంలో చాలదు కదా మరి మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం. నోరిప్పితే చాలు. సెల్ఫ్ డబ్బా అంటాం. మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం. గొప్పగా కనబడాలి, గొప్పగా చెప్పుకోవాలంటే ఎదుటోళ్ళని నువ్వు తక్కువ అని చెప్పాలి. బయటే కాదండి. టీవీలో చూస్తున్నాం కదా! టీవీలోనే కాదు. ఇది మన సినిమాల్లో కనబడుతుంది మన కల్చరు. అక్కడే కాదు. తెలుగు సంఘాల్లో కూడా ఈ కల్చర్ ఉంది. ఏంటంటే ఎదుటోళ్ళని తప్పు పట్టే, తమ గురించి గొప్పగా చెప్పుకొని, నేను ప్రవక్తని, యథార్థం, సత్యం, నాకు దేవుడు ఈ మాట చెప్పాడు, నేనే అపోస్తులుని, నేను చెప్పిందే సత్యం అని చెప్పుకొని మగాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అంతా వీళ్ళ దగ్గర ఉంది. ఇంకా వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇంకెవరి దగ్గర ఉండకూడదు. ఇంకా ఎవరి గురించి చెప్పినా వాళ్ళది తప్పు, వాళ్ళది తప్పు, వాళ్ళది తప్పు అని చెప్పేసి మనకి ఇవి పులిపీటల మీద కనబడతాయి, ప్రసంగాల్లో వినబడతాయి, సాక్ష్యాల్లో వినబడతాయి, యూట్యూబ్లో మరీ ఎక్కువ. ఎందుకంటే ఎదురుగా కనబడేది కెమెరా కదా, మనుషులు కాదు కదా. మన ఇష్టం, మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం, ఎదుటోళ్ళ గురించి తక్కువగా మాట్లాడడం, ఇది రోమా సామ్రాజ్య సంస్కృతి. ఇప్పుడు మన తెలుగు సంస్కృతిలో భాగం 21వ శతాబ్దంలో. ఈ పేర్లు పెట్టే రకాలు యూదుల్లో యూదేతల గురించి పేర్లు పెట్టేవారు, పుకార్లు పుట్టించుకునేవారు. అందులో కాస్త నిజం ఉండేది. వాళ్ళ బ్రతుకులు సరైనవి కాదు, వాళ్ళ ఆచారాలు సరైనవి కాదు, వాళ్ళ అలవాట్లు అభ్యాసాలు సరైనవి కాదు అని చెప్పేసి చెప్పుకున్నారు. దాని గురించి మొదటి అధ్యాయంలో పౌలు చెబుతాడు, అది నిజమే అంటాడు. యూదేతలే కదా, అవిధేయులే, దేవుని ఎడల అవిధేయత కలిగి ఉన్నారు. వాళ్ళు దైవాన్ని కాదు విగ్రహాలని ఆరాధిస్తున్నారు. రకరకాల దైవాలు, విగ్రహాలు ఆరాధించారు. అవును, సుఖం కొరకు, తమ యొక్క శరీర సుఖం కొరకు ఏదైనా చేస్తారు, ఎంత నీచమైన పనిని చేస్తారు అని చెప్పి యూదేతుల గురించి, యూదులు చెప్పుకునే వాటి గురించి పౌలు ప్రస్తావించాడు. అవును, వాళ్ళు అవిధేయులు, విగ్రహారాధికులు, సుఖాన్ని పూజించేవాళ్ళు అని చెప్పాడు. వెంటనే 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇటు యూదుల వైపు చూసి అంటున్నాడు, మరి మీరు తక్కువేం కాదు అంటాడు. వాళ్ళు ఎలాగ దూరం అయ్యారో, వాళ్ళు ఎలాగ దేవుని మహిమకు దూరంగా ఉన్నారో, వాళ్ళు ఎలాగ పాపంలో ఉన్నారో మీరు కూడా అలాగ పాపంలో ఉన్నారు. ఇది ఉంది కదా, ఏది బోన్ ఉంది కదా, ఎదుట న్యాయాధిపతి ఉన్నాడు, ఎదుటేమో ఈ జడ్జి ఎదురుగానేమో స్టాండ్ ఉంటుంది, ఈయన దోషి, ఈమె దోషి అన్న స్టాండ్లో మొదటి అధ్యాయంలోనూ ఎవరు దోషిగా నిలబడ్డారు? యూదేతరులు. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు పౌలు అంటాడు, ఆ బోన్లో మీరు కూడా ఉన్నారు.
మీరు కూడా దోషులు, మీరు కూడా పాపస్తులు అని చెప్పి ఈ 2వ అధ్యాయంలో వాళ్ళకి చెబుతున్నాడు. మాటి మాటికి వేలెత్తి మీరు తప్పు అని చూపిస్తే మిగిలిన ఈ 3 వేళ్ళు ఉన్నాయి కదా, అది మీ వైపే తిరిగి చూస్తున్నాయి. మీరు కూడా పాపంలో ఉన్నారు. వాళ్ళకి మీకు తేడా ఏముంది? అప్పుడు యూదులు అనుకున్నారు, మాకు పాపం ఏంటి, మాకు నిబంధన ఉంది. అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు జరిగినా, అప్పుడప్పుడు మేము నిబంధనకి దూరమైన, మాట తప్పినా, దేవుణ్ణి కాదన్నా, దేవుడు మాట తప్పడు. దేవుడు నిబంధనకు నిలబడి ఉంటాడు. దేవుడు మమ్మల్ని శిక్షించడు, క్షమిస్తూనే ఉంటాడు. పోనీలే, వాళ్ళతో నాకు పని అవుతుంది, నేను నిలకడగా ఉంటాను నా నిబంధనకని చెప్పేసి వాదించి వాళ్ళలో కొంతమంది ఏమన్నారంటే, దేవుని యొక్క నీతిని బట్టి మేము నీతిగా ఉండనవసరం లేదు అని చెప్పి నిబంధనకు దూరంగా ఉన్న, నిబంధనను ఉల్లంఘించిన ఏమనుకున్నారంటే అది మాకు ఇమ్యూనిటీ ఇచ్చింది, మాకు కవచాన్ని ఇచ్చింది, మమ్మల్ని కప్పింది, కాబట్టి మేము ఎప్పుడూ శిక్షించబడము, నేరస్తులుగా మేము ఎప్పుడు ఆరోపణ పొందము, దేవుని చేత మీరు పాపులు అని అనిపోగించుకోవడం, ఎందుకంటే మాకు నిబంధన అనేది కవర్ చేసింది మమ్మల్ని అని చెప్పి ఇది నిబంధనను ఒక ఆయుధంగాను, ఒక వస్త్రంగాను ధరించుకుని మాకు పాపం అనేది అంటదు, దోషులమి అని దేవుడు మమ్మల్ని అనడు అని చెప్పి కొంతమంది వాదిస్తూ ఉండేవారు. అంటాడు, నిబంధన మిమ్మల్ని దోషం నుండి కాపాడదు. నిబంధనలో ఉండి కూడా పాపాలు చేయొచ్చు, నిబంధనలో ఉండి కూడా దోషాలు చేయొచ్చు. ఆ పాపం పాపమే, ఆ దోషం దోషమే, ఆ నేరం నేరమే. అప్పుడు అబ్రహాముకి, మోషేకి, దావీదుకి నిబంధన ప్రజలే, కానీ పాపం చేసినప్పుడు, నేరం చేసినప్పుడు, దోషం చేసినప్పుడు, నిబంధనను ఉల్లంఘించినప్పుడు మీరు దోషులు, పాపులు, నేరస్తులు, యూదులైనా సరే. అప్పుడు వాళ్ళలో కొంతమంది అన్నారు, మరి వాళ్ళని అప్పగించేశాడు కదా దైవం, వాళ్ళని పోనే అని అన్నాడు కదా, అలాగ మమ్మల్ని కూడా పోనే అప్పగించేశాడు కదా, అప్పగించాడేమో, మరి నిబంధన ఉన్నప్పుడు మేము దోషం చేసినప్పుడు, నేరం చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దైవం మమ్మల్ని వెంటనే శిక్షించలేదు కదా, దేవుని యొక్క మౌనం మాకు పర్మిషనా, మాకు అనుమత, మాకు లైసెన్సా? ఒకసారి అప్పుడు వాళ్ళు అనుకున్నట్టే మనం కూడా అనుకుంటాం. పొరపాట్లు చేస్తలేదు కాబోలు, మేము పొరపాట్లు చేస్తే దేవుడు వెంటనే మోతును కదా, దేవుడు వెంటనే శిక్షించను కదా, అన్నీ బాగానే సజావుగా జరిగిపోతున్నాయి, మాలో పొరపాట్లు లేవు కాబోలు అని చెప్పి అనుకుంటాం. పౌలు ఈ యూదులకు రాస్తూ అంటున్నాడు, సంఘంలో ఉన్న యూదులకు రాస్తూ అంటున్నాడు, ఇదిగో అప్పగించడం అనేది అనుమతి కాదు, సహనం. దైవం మౌనంగా ఉండి మిమ్మల్ని శిక్షించలేదు అంటే మీకు అవకాశం ఇవ్వడు. పొరపాటు చేసినండి శిక్షిస్తే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉండదు. పొరపాటు చేసిన వెంటనే రౌద్రాన్ని చూపించి వెంటనే మనం అంతం చూసామంటే మనం తిరిగి వచ్చే అవకాశం ఉండదు. మనకి దైవం సమయాన్ని ఇస్తున్నాడు అంటే, ఇంకా అనుమతి ఇస్తున్నాడు అంటే, ఇంకా అవకాశం ఇస్తున్నాడంటే, దేనికి అనుమతి, దేనికి అవకాశం అంటే మరలా దైవం వైపు తిరిగి రావడానికి. సో దేవుని యొక్క మౌనాన్ని మేము పాపులము కాదు అని అనుకోవడానికి కాదు, దేవుని యొక్క మౌనం
ఓకే. చేయనిస్తున్నాడు కదా దైవం అని మళ్ళా పాపం ఉండడానికి కాదు. తిరిగి, మరలా తిరిగి దేవుని వైపు రావడానికి, పశ్చాత్తాపం చెందడానికి, దేవుని యొక్క మౌనాన్ని అపార్థం చేసుకోవద్దు. అదే చెప్తున్నాడు. ఉగ్రత వస్తుంది, రౌద్యం వస్తుంది. ఇప్పుడు రాలేదు అని రాదు అనుకోవద్దు. అది దగ్గరగానే ఉంది. ఇప్పుడు దైవం సహిస్తున్నాడు, మౌనంగా ఉన్నాడు, పానిస్తున్నాడులే అని ఇక తేలిగ్గా తీసుకోవద్దు. ఆ ఉగ్రత అనేది, రౌద్యం అనేది మనకి దగ్గరగానే ఉంది అని చెప్పి పౌలు యూదులకు చెప్తున్నాడు. ఈరోజు మనకి చెబుతున్నాడు. శ్రమ, వేదన తప్పనిసరిగా వస్తుంది, దగ్గరగానే ఉంది. ఈ ఉగ్రత రౌద్యం వచ్చినప్పుడు అంటాడు, ఇదిగో సువార్త అనేది ఉంది కదా, అప్పుడు రక్షణ అనేది యూదులకి మొదట, గ్రీకు దేశస్థులకు కూడా ఎలాగో దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు రక్షణ యూదులకు మొదట ఎలాగో ఉగ్రత, రౌద్యం యూదులకు మొదట, గ్రీకు దేశస్థులకు కూడా తరువాత అంటాడు. ఏంటండి ఫేవరెటిజం? చెప్తాను. వీరికి నిబంధన ఇవ్వబడింది, ధర్మం ఇవ్వబడింది, మార్గం చూపించబడింది. నేర్చుకోలేదు, నేర్చుకుంటలేదు. ఉగ్రత అనేది వస్తే, రౌద్యం వచ్చినప్పుడు మొదట ఆ ఉగ్రత, రౌద్యం వీళ్ళకే వస్తుంది. మరి మీ ఇంట్లో ఎలా ఉండలేదు కానీ మా ఇంట్లో 5గురం. మా నాన్నగారు వచ్చేలోపలికి బుద్ధిగా కనబడాలి, ప్రయత్నించేవాళ్ళు. గవ పుస్తకాలు తీసుకోవడం, చదివేస్తున్నట్టు నటించేయడం. మీరే కాదులేండి, మేము చేసాం ఇలాంటి పొరపాట్లు. ఇంకా ఆటలు ఆడకూడదు. ఆయన ఉన్నంతసేపు ఒక చోట బుద్ధిగా, అందరికన్నా బుద్ధిగా కనబడాలి, ప్రయత్నం చేసేవాళ్ళం. అప్పుడప్పుడు దొరికిపోయేవాళ్ళం. మరి సహజమే కదా, ఎంత నటించినా, ఎంత బుద్ధిమంతులుగా నటించినా దొరికిపోతే ఏం చేసేవారంటే మొట్టమొదట మా అక్కని గుడిసేవారు, పెద్ద అక్కని. ఎందుకు? నీకు తెలుసు కదా, నువ్వు చెప్పాల్సిన దానివి, నీ దగ్గర పిల్లలు నేర్చుకుంటున్నారు, తెలిసి నువ్వు చేస్తున్నావంటే నీ దగ్గర నేర్చుకునే ఈ చెల్లెళ్ళు, తమ్ముడు ఉన్నాడు కదా, వాళ్ళు నీ దగ్గర నేర్చుకుంటున్నారని చెప్పేసి మొదట దెబ్బ ఎవరికి పడేది, మొదట క్రమశిక్షణ ఎవరికి పడేది, మొదట కోపం ఎవరి దగ్గరికి వచ్చేది అంటే మా పెద్దక్క దగ్గరికి వచ్చింది. ఎందుకని ఆయన లెక్కలో మా పెద్దక్క మాదిరే కాదు, మా పెద్దక్కకి తెలుసు. ఇక్కడ ఉగ్రత అనేది వచ్చినప్పుడు, రౌద్యం అనేది వచ్చినప్పుడు పౌలు అంటాడు, ఇదిగో మొదట మీ దగ్గరికి, యూదుల దగ్గరికి వస్తుంది, తరువాత గ్రీకు దేశస్తులు కూడా. ఒకసారి గ్రీకు దేశం అనుకుంటారు, మేము మాదిరి కాదు కదా, మాకు నిబంధన లేదు కదా, మాకు ధర్మం లేదు కదా, మాకు రాదు అనట్లేదు, వస్తుంది. మొదట యూదులకు, తరువాత గ్రీకు దేశస్తులకు కూడా. చక్కని మాట ఇక్కడ చెప్పడం జరిగింది. సత్క్రియ చేస్తారా? మహిమ ఉంది, ఘనత ఉంది, సమాధానం ఉంది. మరలా ఆ యొక్క ఫార్ములా, సత్క్రియ చేస్తే మహిమ వస్తుంది, ఘనత వస్తుంది, దేవుని యొక్క మెప్పు కలుగుతుంది. యూదులకు మొదట, గ్రీసు దేశస్తులకు కూడా. దుర్నీతిని అవలంబిస్తారా? పాపంలో కొనసాగుతారా? దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అంటే అది వస్తుంది, మహిమ ఘనత ఉంది, ఉగ్రత రౌద్యం ఉంది, ఇద్దరికి వస్తుంది. కానీ మొదట వచ్చేది ఎవరికంటే యూదులకి. ఇది ఆ ప్రివిలేజ్ ఏం కాదు, పెద్ద గొప్ప ఏం కాదు, అది ఒక హైరార్కీ పెట్టొద్దు. వాళ్ళకు ముందు తెలుసు కాబట్టి సరిగా ఉండాలి, ఉంటే మహిమ,
లేదు అంటే ఉగ్రత. అప్పుడు యూదేతరులు అనుకుంటున్నారు సంఘంలో ఈ ఉత్తరాన చదువుకుంటూ ఇది ఇలాగుండాలి, ఇలాగుండాలి. మేం కాదులే, మాకు కాదులే అని అనుకుంటున్నారు. అంతే కదా! యూదుల గురించి ప్రస్తావిస్తూ రాస్తున్నప్పుడు మాకు సంబంధం లేదులే అని చెప్పేసి యూదేతరులు అంటే అన్యజనులు అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తారంటే ఈ న్యాయపీఠం ముందున్న బోనుంది కదా! దోషి నిలబడే బోనుంది ఇది ఉంది కదా! ఆ యొక్క చోటుంది కదా! అక్కడికి తీసుకొచ్చి యూదేతరులను నిలబెడతాడు. మీరు సరైనోళ్ళు కాదులే. మీరు పాపం చేశారు. మీకు కూడా ఉగ్రత, దేవుని యొక్క శిక్ష ఉంది. సరిగా ఉంటారా? దేవుని యొక్క మహిమ ఉంది. సరిగా ఉండలేదు కదా! దేవుని యొక్క కోపం, ఉగ్రత మీ మీదకు వస్తుంది అని చెప్తారు. మరి యూదేతరులు మనసులో అనుకోవచ్చు, మాకేం తెలుసండి నిబంధన సంగతి, యెహోవా సంగతి, ఆ యొక్క రక్షణ ప్రణాళిక సంగతి. మరి ముఖ్యంగా వాళ్ళకి పుస్తకం ఉంది సాబ్. ఏంటి ధర్మశాస్త్రం అనే పుస్తకం ఉంది. ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు, ఇదే దారి, ఇది దారి కాదు, ఇది సరైన దారి, ఇది సరైన దారి కాదు, ఇది చెయ్యము చెయ్యము చెయ్యము, ఇది చెయ్యొద్దు 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 అని చెప్పేసి యూదులకి దైవం ఆ యొక్క మార్గాన్ని, ఆ దీపాన్ని, ఆ కంటిని, ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి మాకు ఇవ్వలేదు కదా! మాకు చట్టం లేనప్పుడు, మాకు లా లేనప్పుడు, మాకు ఆ వెలుగు లేనప్పుడు, మాకు ఆ బాట లేనప్పుడు, మాకు ఆ నీతి అనేది, ధర్మం అనేది లేకున్నప్పుడు మమ్మల్ని మళ్ళీ శిక్షించడం ఏంటండి? అప్పుడప్పుడు డ్రైవ్ చేసుకుంటూ పోతున్నప్పుడు ఈ యొక్క రోడ్లో 40 కిలోమీటర్ల వేగంలో వెళ్ళాలంటది. ఇంకొన్ని చోట్ల 45, ఇంకొన్ని చోట్ల ఏంటంటే 25 అనే ఉంటది. అయి ఏమీ లేకపోతే అర్థం ఏంటి? ఇష్టానుసారంగా వెళ్ళిపోమనా? ఇక్కడ అన్యులు ఏమంటున్నారంటే, యూదేతరులు ఏమంటారంటే, ఆ సిగ్నల్స్ మాకు లేవు. ఆ ధర్మం మాకు లేదు. ఆ నీతి మాకు లేదు. సో, జడ్జి గారి దగ్గరికెళ్ళినప్పుడు మాకు తెలీదు సార్. ఆ సైన్స్ లేవు, ఆ ధర్మం లేదు, ఆ నిబంధన లేదు. ఆ యొక్క నడిపింపు అనేది, నీతి అనేది మాకు ప్రత్యక్షపరచబడలేదు. కాబట్టి మేము అమాయకులమే, నిర్దోషము అనే అవకాశం ఉంది. పౌలు గారు అంటారు, తప్పో రైటో పుస్తకంలో కాదు, మీ హృదయాల్లో లేదా? అప్పుడప్పుడు తప్పు చేసినప్పుడు మీది ఏ సంస్కృతి అయినా సరే, మీకు యూదుల ధర్మశాస్త్రం కాదు, ఏ ధర్మశాస్త్రం లేకపోయినా సరే, హృదయంలో ఇది తప్పు అని మీ మనస్సాక్షి, మీ మనసుతో వాదించలేదా? మీ తలంపుల మధ్యన పర్లేదులే చేద్దాం అని ఒకలంటే, లేదు చాలా తప్పు అని ఇంకొకళ్ళని తలంపులు ఒకదానితో ఒకటి వాదించుకుని, డిబేట్ చేసుకుని, తప్పు రైటు, హృదయం, మనస్సాక్షి, ఆశ, మనస్సాక్షి వాదించుకున్నది లేదా? అంతే కదా! ఏ ధర్మం ఉన్నా, ఏ ధర్మం లేకపోయినా ఏదో ఆ చంటి పిల్ల బాధలో ఉంది. అప్పుడు ఏ తల్లైనా, ఏ తండ్రైనా ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు. రోడ్డు దాటుతున్నప్పుడు ఒక వయసులో ఉన్న పెద్దాయన గానీ, పెద్ద తల్లి గానీ రోడ్డు మీద పడ్డది. గబానెళ్లి మనం ఏం చేస్తాము? లేవని ఎత్తుతాము. ఏ ధర్మం ఉన్నా, ఏ ధర్మం లేకపోయినా ఎవరో కష్టం ఉన్నప్పుడు వాళ్ళకి అప్పిచ్చి మోసం చేయం. వడ్డీల దగ్గర వాళ్ళ దగ్గర తీసుకోం. ఎందుకంటే వాళ్ళ కష్టంలో ఉన్నారు. సహాయం చేయాలి. ఏ ధర్మం ఉన్నా సరే ఏంటంటే
వెళ్ళి ఒకరికి ప్రాణం తీసేయం. మనకే బతికే హక్కు ఉంది, వాళ్ళకి బతికే హక్కు ఉందని చెప్పేసి ఈ కొన్ని గుండె మీద రాయబడిన ధర్మాలు, కనీస ఇంగిత ధర్మాలు అని అంటాము. అది ఇంగిత జ్ఞానము అంటాము అంటాడు. అలాంటి ఇంగిత ధర్మాన్ని హృదయం మీద రాసి మనస్సాక్షి అనేది మీ మనసుల్లో పెట్టి తప్పు చేసినప్పుడు తప్పు చేయాలనే తలంపుని సవాలు విసిరి తప్పు చేయొద్దు అని చెప్పి తలంపులు పెట్టింది ఎవరు అంటే యూదులకి ఆ రాతి మీద రాసిన ఆ ధర్మం ఉంది కదా, ఆ పుస్తకంలో రాయబడిన ఆ ధర్మం ఉంది కదా, ఆ చెయ్యే మీ గుండెల మీద, మీ హృదయాల మీద, మీ మనసుల మీద ధర్మాన్ని వ్రాసింది. ఆ ధర్మం మీకు ఉంది. మరీ ధర్మం లేనట్టు బిహేవ్ చేయకండి, నటించద్దు. ఆ ధర్మం మీకు ఉంది. ఆ ధర్మాన్ని, ఆ మనస్సాక్షిని, ఆ హృదయాల్లో ఉన్న కనీస ఇంగిత ఆ యొక్క నీతిని మీరు కాదు అంటే మీరు కూడా దోషులే అని చెప్పేసి ఇప్పుడు యూదేతలకు చెప్పాడు పౌలు. మొదట ఎవరు వెళ్ళారు బోన్లోకి? దోషులుగా యూదులు. ఇప్పుడు యూదేతలు. ఇక పర్లేదు మేము బయటకు వచ్చేస్తాం అనుకుంటున్నారు యూదులు. పౌలు యూదులకు చెప్తున్నాడు, గొప్పలేంటి, బడాయి ఏంటి, పెద్దరకం ఏంటి, ధర్మం ఉందంటున్నారా? ధర్మశాస్త్రం మాకు ఉంది అంటున్నారా? ధర్మశాస్త్రం ఉంటే అజ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం ఇవ్వాలి. మీకే జ్ఞానం లేదు, మీలోనే అజ్ఞానం పెరిగింది. గుడ్డివాళ్ళు ఇంకా ఎదుటోళ్ళకు తావేం చూపించారు? చీకట్లో బతుకుతున్నారు. ఆ ధర్మం వెలుగు మీకు ఏముంది? బుద్ధిహీనులుగా ఉన్నారు. ఆ బుద్ధి మీకు ఎక్కడుంది? ధర్మం ఎక్కడో ఆ యొక్క షెల్ఫ్లో ఉండడం కాదు, సమాజ మందిరంలో ఉండడం కాదు, ఆ యొక్క వ్రాత పుస్తకాల మీద ఉండడం కాదు, గుండెల్లో ఉండాలి, వెలుగుగా ఉండాలి, బుద్ధిగా ఉండాలి, త్రోవ చూపేదిగా ఉండాలి. త్రోవ లేకుండా పోయారు, గుడ్డోలుగా బతుకుతున్నారు, చీకటిలో బతుకుతున్నారు, బుద్ధిహీనులుగా బ్రతుకుతున్నారు. ఇంక గొప్పలు ఎందుకు? ఇక మాకు ధర్మం ఉంది అని చూసి సరదా పడ్డం ఎందుకు అని వాళ్ళకి చెప్తాడు. బోధించున్నారు కదా, మీకు బుద్ధి ఉందా? నీకు నువ్వే బుద్ధి బోధించుకోలేకపోతున్నావు. ఎవరికో దొంగిలించొద్దు అని చెబుతున్నావు కదా, నువ్వే దొంగిలిస్తున్నావు. ఎవరినో వ్యభిచరించొద్దు అని చెబుతున్నారు కదా, మీరే వ్యభిచరిస్తున్నారు. ఎవరినో విగ్రహారాధన చేయొద్దు అంటున్నారు, మీకు మీరే విగ్రహాలు అయిపోయారు. అది ఆ రోజుల్లో యూదుల గురించి పౌలు చెప్పాడు, కానీ ఈ రోజుల్లో అదే పౌలు ఈ మన సంఘాల్లో ఉన్న వాళ్ళకి అదే చెప్తున్నారు, బోధిస్తున్నారు కదా. అందరికీ బోధిస్తున్నారు, అందరికీ నేర్పించేద్దాము అనుకుంటున్నారు. మీకు మీరు బోధించుకోగలుగుతున్నారా? మీరు నేర్చుకుంటున్నారా? ఇదిగో ఆ దొంగతనం చేయకూడదు, ఆ దొంగతనం చేయకూడదు, అక్కడ దొంగతనం ఇక్కడ దొంగతనం అంటున్నారు. మీ గుడుల్లో ఏంటి జరిగింది? మీ యొక్క క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగేది ఏంటి? మీ వ్యాపారాల్లో జరిగేది ఏంటి? మీరు చేసేది ఏంటి? దొంగతనం కదా. వ్యభిచరించొద్దు అని అందరికీ చెబుతున్నారు. ఈ మధ్యన యూట్యూబ్లో చూస్తుంటే కొన్ని వీడియోలో ఏది ఇటు పిలువబడ్డాము అభిషక్తులు అని చెప్పుకుంటూ కొంతమంది ఇదే పనుల్లో ఉన్నారు. విగ్రహారాధన చేయకూడదు అని ఎక్కడో విగ్రహాలని ఖండించి
మన స్టేజ్‌లెక్కి మన ప్రసంగికులు, బోధకులు ఎలే విగ్రహాలు కావడం లేదా? అప్పుడు యూదులకి చెప్పాల్సొచ్చింది. ఇప్పుడు మనము నేర్చుకోవాల్సొచ్చింది. ధర్మం ఉందని అతిశయించొద్దు. మాకు బైబిల్ ఉంది అని సరదా పడొద్దు. అతిశయించొద్దు. వెలుగుందా? కళ్ళున్నాయా? బుద్ధుందా? మాకు ధర్మం ఉంది అని అతిశయించామంటే ధర్మాన్నిచ్చిన దేవుని అవమానిస్తున్నాము. దొంగతనంలో ఉంటూ, వ్యభిచారంలో ఉంటూ, విగ్రహారాధనలో ఉంటూ, సరైన బ్రతుకులు బ్రతకకుండా మాకు ఈ పుస్తకం ఉంది అని చెప్పాము అంటే ఆ ధర్మాన్ని ఇచ్చిన దైవాన్ని అవమానిస్తున్నాము. గమనిస్తున్నారు కదా? అతిశయిస్తున్నారు దేని గురించి? ధర్మాన్ని బట్టి. కానీ ఏం చేస్తున్నారు? అవమానిస్తున్నారు. ఎవరిని? ఆ ధర్మాన్ని ఇచ్చిన దైవాన్ని. అప్పుడు ఇలా అంటున్నారు, మాటి మాటికి ధర్మం గురించి వెక్కిరించడం ఏంటండి సార్? మేము మా ధర్మం గురించే కాదు, మాకు ఇంకా ఉన్నాయి అన్నారు. అవును, ధర్మం గురించి అతిశయిస్తాం. మీరేదో అన్నారు ధర్మం గురించి అతిశయిస్తే, అతిశయించడమే దేవుణ్ణి అవమానించడం అని అన్నారు. మరి మాకు ఇంకా మార్కర్స్ ఉన్నాయి కదా మా శరీరంలో. మాలో మగోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సున్నతి పొందారు అని వీళ్ళు గొప్పలు చెప్తున్నారు. చెప్పాను కదా, వాళ్ళ కల్చర్లో భాగం. గొప్పలు ఎప్పుడూ చెప్పాలి. మేము ధర్మాన్ని కలిగి ఉన్నాము, మా దగ్గర ఏ ధర్మం ఉంది. ఇప్పుడు ఏంటంటే మేము సున్నతి పొందాము, మా మగోళ్ళే సున్నతి పొందారు. లాభమే ఉంది సున్నతి ఉన్నంత మాత్రాన. మీకున్న నిబంధనలు ఒక భాగాన్ని మటుకే మీరు నెరవేర్చారు. కానీ ధర్మం అనేది పూర్తిగా ఉంది. ధర్మశాస్త్రం అనేది ఉంది. నీతి, న్యాయాలు అనేవి ఉన్నవి. వాటిని మీరు నిర్వర్తిస్తున్నారా? నెరవేర్చుతున్నారా? ఆచరిస్తున్నారా? మీ జీవితాల్లోనూ, మీ కుటుంబాల్లోనూ, మీ యొక్క సంబంధాల్లోనూ, మీ వ్యాపారాల్లోనూ, మీ బ్రతుకుల్లోనూ ఆ ధర్మంలో ఉన్న నీతి న్యాయాలు ఉన్నాయా? సున్నతి చాలదు. ధర్మం యొక్క పరిపూర్ణత మీ బ్రతుకుల్లో కనబడాలి. సున్నతి శరీరానికే సంబంధించింది. మించిన సున్నతి కావాలి. ఇందాక అన్నాను కదా, అది బ్రతుకులో కనబడాలి. మీ బ్రతుకులో ఆ ధర్మం యొక్క పరిపూర్ణత, మీ బ్రతుకులో ధర్మాన్నిచ్చిన దైవం, ఆ దేవుని నీతి న్యాయాలు కనబడాలి. సున్నతిని శరీరానికి పరిమితం చేయొద్దు అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, సున్నతి అనేది శరీరం మీద చేసేది కాదు, అంతరంగంలో చేసేది అంటున్నాడు. మారాల్సింది, మార్పు రావాల్సింది, సున్నతి జరగాల్సింది శరీరంలో ఒక అంగానికి కాదు, హృదయానికే జరగాలి. సో ఇంకెందుకు మీరు సున్నతి గురించి, శరీరం మీద ఉన్న సున్నతి గురించి అతిశయిస్తారు? మీ బ్రతుకుల్లో అది కనబడినప్పుడు, మీ ప్రవర్తనలో ఆ సున్నతి లేనప్పుడు, మీ హృదయాల్లోనూ, మీ యొక్క తలంపుల్లోనూ ఆ యొక్క సున్నతి లేనప్పుడు, ఇప్పుడు యూదులకి అంటాడు. అవును, యూదేతరులు నీతిమంతులే కాదు, పాపులే, దోషులే. మీరు కూడా ధర్మం గురించి అతిశయించిన, సున్నతి గురించి అతిశయించిన మీరు కూడా దోషులే. తీర్పు తెచ్చొద్దు, అతిశయించొద్దు. దానికి దీనికి మీరు అలవాటు పడ్డారు కదా, వద్దు. మరి ఏం చేయమంటారు? క్లియర్గా చెప్తున్నాడు, మీరు దోషులు. మీరు చేసేది పెద్దగా ఏమీ లేదు. మరి ఎలా ఉండమంటున్నారు? ఏం చేయమంటున్నారు?
వచ్చే వారం నేర్చుకుందాము. దోషులం ఎలాగయ్యామో, దోషులుగా ఉన్న మనల్ని దైవం ఎలాగ చూచాడో. ఉంటాను మరి. సెలవు.